సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత అటవీ భూముల లెక్క తేల్చేందుకు ముమ్మరంగా సర్వే సాగుతోంది. వైసీపీ జమానాలో సజ్జల కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా అటవీ, ప్రభుత్వ భూములు కాజేశారనే అభియోగాలు ఉన్నాయి. 55 ఎకరాల అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలపై ఆ భూములకు సరిహద్దురాళ్లు గుర్తించే పనిలో త్రిసభ్య కమిటీ నిమగ్నమైంది. అదే సమయంలో కబ్జాకు గురైన భూములు తమవి కావదని అటవీశాఖ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సజ్జల ఎస్టేట్లో 55 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారని రెవెన్యూ రికార్డులు తెలియజేస్తున్న అటవీశాఖ అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైసీపీ పాలనలో కడపలో పనిచేసిన ఓ ఫారెస్టు అధికారిపై ఒత్తిడి తెచ్చి అటవీ భూముల్ని సజ్జల కుటుంబ సభ్యులు లీగలైజ్ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో 146 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగింది. వీటిలో 55 ఎకరాలు అటవీ భూమి కలిసిందని రెవెన్యూ రికార్డులు తెలియజేస్తున్నాయి. 55 ఎకరాల్ని సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆ భూముల్లో ప్రస్తుతం రీసర్వే జరుగుతోంది. ఆ భూమి తమది కాదని అటవీశాఖ అధికారులు వాదిస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం అటవీ భూమిగానే రికార్డులు చూపిస్తున్నారు. 11,000 ఎకరాల అటవీ భూమి హద్దులు తేలిస్తే తరువాత సంగతి తాము చూస్తామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం అటవీ భూములు ఎక్కడెక్కడున్నాయనే హద్దులు గుర్తించే పనిలో అధికారుల బృందం ముమ్మరంగా సర్వే చేస్తోంది. ప్రభుత్వం ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల బృందం శనివారం నుంచి సర్వే చేస్తోంది. సోమవారం 15 మంది అధికారుల బృందం సజ్జల ఎస్టేట్లో మ్యాపుల ఆధారంగా సర్వే చేపట్టింది. ఎక్కడెక్కడ అటవీ భూమి ఉందనే దానిపై సర్వే నిర్వహించి హద్దులు గుర్తిస్తున్నారు. సర్వే నంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. మద్దిమడుగు అటవీ బీట్లోని కంపార్ట్మెంట్ 503లో ఉన్న రిజర్వ్ ఫారెస్టులో సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారనే అభియోగాలు ఉన్నాయి. సజ్జల ఎస్టేట్లోని సర్వే నంబర్ 1612లో 5.14 ఎకరాల డీకేటీ భూమి ఉంది. వీటిలో రాజానాయక్ కుటుంబ సభ్యులకు చెందిన 2.64 ఎకరాల డీకేటీ పట్టా భూముల్ని సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నారని బాధితుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో సర్వే కొనసాగిస్తున్నారు. రికార్డుల ప్రకారం 55 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని చెబుతున్నా అంతకంటే రెట్టింపు స్థాయిలోనే ఉంటుందనే వాదనలు ఉన్నాయి. ఈ భూముల లెక్కలు లేకుండా రికార్డుల్లో ఎవరు తారుమారు చేశారనే దానిపై సమగ్ర విచారణ జరుగుతోంది.